దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 27th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 124వ అధ్యాయము 7వ వచనము, సామ్ నంబర్ 124 and verse 7. పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకుని ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన అంతయు దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు అను కీర్తన ఇది. మీరు మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మీరు చదివినట్లయితే, దేవుడే మనకు సహాయము చేయకపోతే మనం ఈరోజు బ్రతికి ఉండము. దేవుడే మనలో తప్పించకపోతే శత్రువు మనల్ని నమిలివేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. వేటగాని ఉరిలో నుంచి మనలను ఆయన తప్పించాడు. లేకపోతే మనము ఆ ఉరిలో చనిపోయేవారము, లేక మన యొక్క కెరియర్, మన యొక్క భవిష్యత్ అంతా కూడా మొత్తము పోయేది. కానీ దేవుడే వేటగాని ఉరిలో నుంచి ఆయన మనలను తప్పించాడు. దేవునికి స్తోత్రము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ in English. Our soul has escaped as a bird out of the snare of the fowlers. The snare is broken and we have escaped. The snare is broken and we have escaped. ఈరోజు ఎటువంటి ఉరిలో నువ్వు ఉన్నావేమో, ఎటువంటి చిక్కులో నువ్వు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, ఆ యొక్క స్నేర్ తెగిపోయింది, ఆ యొక్క ఉరి తెగిపోయింది, నీవు తప్పించుకున్నావు అంటున్నాడు దేవుడు. యూ హ్యావ్ ఎస్కేప్డ్. దుష్టుడి యొక్క ప్రతి ప్లాన్ నుంచి, దుష్టుడి యొక్క ప్రతి కోరిక నుంచి నువ్వు తప్పించబడ్డావు. దేవుడే నిన్ను తప్పిస్తున్నాడు, దేవుడే నిన్ను విడిపిస్తున్నాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 124 और 8 वचन पढ़ रहे हैं. 7 वचन. हर जीव पक्षी की नाई चिड़ी मार के जाल से छुटा गया, जल फट गया, हम बच निकले. जाल फट गया और हम बच निकले. परमेश्वर आपको बचा रहे हैं. दुष्ट कैसा भी जाल डाले, लेकिन परमेश्वर आपको बचा रहे हैं. దేవుడే నిన్ను తప్పిస్తున్నాడు కనుక దయచేసి నీవు భయపడనవసరం లేదు. వేటగాని ఉరి నీ విషయమై భయపడనవసరం లేదు. దేవుడే మనలను తప్పించువాడు, దేవుడే మనకు సహాయం ఇచ్చేవాడు. ఈరోజు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నువ్వు పడి ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందిని ఉరిలో నువ్వు పడి ఉన్నావేమో, ఆ ఉరి తెగిపోయింది, దేవుడు నిన్ను విడిపించాడు. అనారోగ్యమని ఉరిలో నువ్వు పడి ఉన్నావేమో, నీ ఉరి తెగిపోయింది, నువ్వు అనారోగ్యం నుంచి బయటకు వచ్చావు. ఉద్యోగం లేని ఉరిలో నువ్వు పడి ఉన్నావేమో, ఆ ఉరి తెగిపోయింది, నీకు మంచి ఉద్యోగము పొందుకున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫ్యామిలీ ప్రాబ్లం అని ఉరిలో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో, ఆ ఉరి తెగిపోయింది, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనలను వేటగాని ఉరిలో నుంచి ఆయన తప్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు తప్పించబడ్డావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిపించుటకు, నిన్ను స్వతంత్రులుగా చేయుటకు ఆయన నిన్ను పిలిచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వేటగాని ఉరిలో నుంచి మమ్మల్ని తప్పించువాడవయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఉరి తెగిపోయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ కలిగి చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను తండ్రి. దేవా, జాబ్ బిజినెస్ చేసిన వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు ఏ యొక్క ఉరిలో ఉన్నారో ఉరి నుంచి తప్పించి మంచిగా చదువుకుంటూ కృపదయ చేసిన స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచర్య ప్రతి ఉరి నుంచి తప్పించి వారి పరిచర్లో ముందుకు వెళ్ళటకు
ఎదుగుటకు సహాయం చేసినందుకు స్తోత్రంలో నాయన. ఆత్మలు రక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవ, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, దేవారక్షకుడా తండ్రి, ఈ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.